గైస్, వెల్కమ్ టు బోరన్ బాయ్స్ ఛానల్. ఈరోజు అయితే మా ఫ్యామిలీ కుంభేలా పోతున్నారు. మేము చిన్నోళ్ళం కాబట్టి మేము పోతలేము. మా మమ్మీ డాడీ కవర్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇది మా ఫ్యామిలీ మొత్తం కుంభమేళాకి వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ మేము విజిట్ అయింది రామ్టేక్కి. ఇది రామ్టేక్. ఇక్కడ రాముడు లక్ష్మణుడు వాళ్ళ పితృదేవుల వాళ్ళకి పిండం పెట్టిన చోటంట. ఇక్కడ మా బుడ్డోని పెట్టేసి ఇక్కడ మేము పిక్ అయితే తీసాము. మోస్ట్ ప్రాబబ్లీ కవర్ చేస్తాము అనుకున్నాము. అలా డ్రైవ్ చేసుకుంటూ ఈవినింగ్ టైం ఎంత కూల్గా పీస్ఫుల్గా వెళ్తూ ఉన్నాము. కానీ అస్సలు కదా మొదలైంది ఇక్కడ. కుంభమేళాకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత హెవీగా ఉందంటే. అండ్ ఇక్కడ ఉన్న కూల్ ప్లేస్కి అసలు ఇక్కడ మాకు వెహికల్సే మూవ్ అవ్వట్లేవు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ బస్సెస్లో నుంచి మొత్తం జనాలందరూ కిందికి దిగేసి అంత కూల్ వెదర్లో మిడ్ నైట్ 1-2 o'clockకి కూడా రోడ్ పైన వెళ్ళే పరిస్థితి. అండ్ ఇలా ఎర్లీ మార్నింగ్ మేము ఒక ప్లేస్కి వచ్చాము. అంత కూల్ వెదర్కి మేము తినాలి అని చెప్పేసి మనం చూస్తే అక్కడ ఫుడ్ మనం హైదరాబాద్ అక్కడ తినలేము. బట్ మీకు అక్కడ ఎంత కూల్గా ఉందో మీకు ఒకసారి ఒక చిన్న విజువల్ చూపిస్తాను. రోడ్లోకి వెళ్ళి గాలి కూడా చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి ఇంత కూల్గా ఉంది. ట్రాఫిక్ జామ్ అలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకోవడం ఇలా మూవ్ అవుతూ ఉండడం. సో కామన్గా ఫ్రెండ్స్ ఇలాంటి మీరు కూడా ఇలా చేసుకుంటే వీడియో మీకు నచ్చినట్లయితే ఇలా మెసేజ్ చేయండి. అండ్ ఇదిగోండి ఇలా కామెడీ చేస్తుంది మా వదిన గారు. ఇలా ఏదో ఒకటి కామెడీ చేసుకుంటూ. అండ్ అప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇదిగో మా వదిన అడుగుతుంది అలా ఇంకా జోకింగ్ చేసుకుంటూ వెళ్ళాము. బట్ మిడ్ నైట్ 3-4 o'clockకి మాత్రం ఎంత కూల్గా ఉందంటే ముందట వెహికల్స్ కూడా కనిపించట్లేదు గైస్. ఓన్లీ ఆ వెహికల్ లైట్స్ మాత్రమే విజిబుల్గా ఉన్నాయి. అంత కూల్గా ఈవెన్ ఆ టేబుల్స్ అవన్నీ మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. అంత కూల్గా ఉంది ప్లేస్ మాత్రం. నిజంగా ఇట్ ఈస్ -7 degrees అంటే చాలా టూ మచ్. బట్ స్టిల్ వీ షుడ్ మూవ్ ఆన్. కాబట్టి మేము అలానే ఆటోస్లో కూడా ట్రావెల్ చేసుకుంటూ ఇంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అందరం ఫ్యామిలీస్. అండ్ ఫైనలీ వి రీచ్డ్ కుంభమేళా. ఇంత జనాభా ఉంది అక్కడ. బట్ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. హ్యాపీగా దర్శనం అయిపోతుంది. అండ్ పబ్లిక్ అయితే బాగున్నారు. బట్ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. బీ సేఫ్, బీ సెక్యూర్డ్. అండ్ మీ వస్తువులు కూడా జాగ్రత్త. అండ్ ఫైనలీ వి రీచ్డ్ కాశీ. అండ్ ఇక్కడ అదొక ప్లేస్ చాలా పెద్ద కాశీ. అండ్ ఎన్ని ఘాట్స్ ఉన్నాయి గైస్ అక్కడ. ప్రతి ఘాట్ గురించి అక్కడ గైడ్ కూడా మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈవెన్ ఘాట్లో కూడా అక్కడ కాశీ దగ్గర కూడా మేము స్నానాలు చేసాము. అండ్ అక్కడ దర్శనం చేసుకున్నాము. ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. బట్ చలికి మాత్రం మేము ఇలా వణుకుపోతూ క్యాంప్ ఫైర్ పెట్టి అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఫైనలీ వి రీచ్డ్ అయోధ్య. అక్కడ కూడా బాగా దర్శనం అయిపోయింది. Subscribe. Thanks for watching.